అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ రాజోలు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరిదేవి మాట్లాడుతూ మహిళలను అవమానించేలా మాట్లాడడం సమాజానికి హానికరమని, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ పాముల రాజేశ్వరిదేవి గారి నాయకత్వం వర్ధిల్లాలి పాముల రాజేశ్వరిదేవి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే అరెస్ట్ చేయాలి ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే అరెస్ట్ చేయాలి ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ జై జగన్ 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 రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ అది అలాగొట్టి తీరే రాధాకృష్ణ గారి వ్యవస్థాపకుడు, అంత సంస్థకి ఒక పెద్ద నాయకుడు అయ్యుండిండి. ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెన్నుముక లేదు, వాళ్ళ భార్యలకి అంటే మళ్ళీ చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చేయాలనే మాట మాట్లాడటం అనేది ఎంత మటుకు సమంజసమో చెప్పండి. ఆయన ఒక అంత పెద్ద సంస్థ నడుపుతున్నాడు. ఆయన అంటే జర్నలిస్టులు అంటే మాకు చాలా గౌరవం అండి, విలేకరులు అంటే మాకు చాలా గౌరవం. అటువంటి గౌరవపదమైన సంస్థను నడుపుతూ మరి ఆ విధంగా మాట్లాడటం అనేది, అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంత మట్టుకు కరెక్ట్ అంటే మా నాయకుల్ని మమ్మల్ని అందరినీ కించపరచడం అనేది ఆయనకి. మరి వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు కదండి, వారికి మహిళలు లేరా? అంటే మమ్మల్ని సిగ్గుపరిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ సిగ్గుపరిస్తే అందులో వారు భాగస్వాములు ఎవరా? అదొక్కసారి మరి ఆయన బేసరతగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో మన ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని ముక్తగంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క సమక్షంలో మరి ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఖచ్చితంగా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలండి. చెప్పని పక్షంలో ఆయన అరెస్ట్ చేసి తగిన మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని సీఐ గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం